మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం హోదాను ఒక్క పవన్ కే పరిమితం చేశారు. 2014-2019 మధ్య కాలంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వగా 2019-2024 మధ్య కాలంలో 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు జగన్. కేబినెట్ లోకి పవన్ రావడంతో ఆయన ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవిచ్చి గౌరవించారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఇవ్వగా నాదెండ్లకు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖ ఇచ్చారు. ఇక కీలకమైన వైద్యారోగ్య శాఖను మరో మిత్రపక్షమైన బీజేపీ కేటాయించారు సీఎం చంద్రబాబు. శాఖల కేటాయింపు, కూర్పుకు సంబంధించి సుదీర్ఘ ప్రక్రియ తర్వాత అందరికీ సముచిత ప్రాధాన్యత కల్పించారు. ముఖ్యంగా మిత్రపక్షాలకు చాలా కీలక శాఖలు కేటాయించారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం హోదాను ఒక్క పవన్ కే పరిమితం చేశారు. 2014-2019 మధ్య కాలంలో ఇద్దరికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. ఇక 2019-24 మధ్య కాలంలో 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు జగన్. కేబినెట్ లోకి పవన్ రావడంతో ఆయన ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఇచ్చారు. ఇక నాదెండ్ల మనోహర్ కి పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ శాఖ ఇచ్చారు. ఇక కీలకమైన వైద్యారోగ్య శాఖను మరో మిత్రపక్షమైన బీజేపీ కేటాయించారు సీఎం చంద్రబాబు. మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం హోదాను ఒక్క పవన్ కే పరిమితం చేశారు. ఇక కేబినెట్ కూర్పు, కసరత్తుకు సంబంధించి అన్ని వర్గాలను సాటిస్ఫై చేస్తూ ముఖ్యంగా ఈ శాఖల కేటాయింపు జరిగింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, చాలా సుదీర్ఘమైన కసరత్తు చేశారు. ఆ తర్వాత అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే మిత్రపక్షాలకు సముచిత స్థానం కల్పించారు. ఈ కూర్పును ఏ విధంగా చూడాలి? కూడా కూటమి అనుకోకుండా అనూహ్యంగా విజయం సాధించింది. అలాగే కూటమిలో పార్టీలన్నీ కూడా గౌరవప్రదమైన నెంబర్స్ అంటే ఎమ్మెల్యే సీట్లు సాధించాయి. వాటికి తగ్గట్టుగా ఇవ్వాలి. కూటమి అనేది రాష్ట్రంలో గెలవడానికి ముఖ్యంగా శ్రీకారం చుట్టింది. ఆ శ్రీకారం చుట్టిన కూటమిలో ఏ ఒక్కరిని కూడా నిరాశపరచొద్దు, ఏ ఒక్కరిని కూడా అగౌరవపరచొద్దు. అందరికీ అన్ని పార్టీలకు కూడా సముచితమైన గౌరవం ఉండాలి. ఎలాగైతే క్యాబినెట్ పోర్ట్ఫోలియోల్లో అంటే బెర్తుల్లో సంఖ్యాపరంగా గౌరవం చూపించారో అలాగే ఈ శాఖల కేటాయింపులో కూడా అదే రకంగా ఉండాలనేది ఒక నియమంగా పెట్టుకున్నారు. దానికి పెద్ద పార్టీగా ఉన్న టీడీపీ కూడా సహకరించింది. టీడీపీ కూడా ఉదారంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం శాఖల కేటాయింపులో కానీ పార్టీలకు ఇచ్చిన క్యాబినెట్ బెర్తుల విషయంలో కానీ మనం చూసుకున్నాం. 21 సీట్లు గెలిచిన జనసేనకు 3 క్యాబినెట్ బెర్తులు ఇస్తే 8 సీట్లు గెలిచిన బీజేపీకి 1 సీట్ ఇచ్చారు. అంటే ప్రతి 7 మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని ఒక నియమాన్ని పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఆ విధంగా బెర్తులు పంచుకున్నారు. అలాగే ఆ బెర్తులకు తగ్గట్టుగానే ఇప్పుడు కూడా శాఖలు కేటాయించారు. ప్రధానంగా ఈ మొత్తం కూటమి కట్టడానికి 3 పార్టీలు కూటమిలో చేరడానికి కారణమైన పవన్ కళ్యాణ్కు సముచితమైన గౌరవాన్ని అయితే చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీ ఇచ్చినట్టుగా మనం ఖచ్చితంగా అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పదవి ఆయన ఒకటికే ఇచ్చారు. గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి 5గురికి డిప్యూటీ సీఎంలో 5 ప్రాంతాలలోకి ఇచ్చారు. అంతకుముందు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా చేశారు. నిమ్మల రాజప్ప ఒక డిప్యూటీ సీఎం ఉంటే కేఈ కృష్ణమూర్తి ఒక డిప్యూటీ సీఎంగా ఉండేవాడు. ఒకళ్ళకి కాపులకి ఒకళ్ళకి బీసీలకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. అంటే ప్రధానమైన క్యాస్టుల్ని సమన్వయం చేసుకున్నారు. రాయలసీమకు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు, కోస్తాకు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఇప్పుడు ఈ క్యాబినెట్లో అలాంటి పరిస్థితి రాకుండా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద పార్టీకి నాయకుడిగా ఉన్నారు, అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టుకుని ఉంటున్నారు. అలాంటి వ్యక్తికి సముచిత స్థానం ఇవ్వాలి. 2019 ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోరాటం చేశారు, ఒంటరిగా పోటీ చేశారు. అయితే ఈసారి
రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ప్రతిపక్ష ఓటు చేయకూడదనే ఉద్దేశంతో ఈ కూటమికి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. ఆ విధంగా తనతో కలిసి ఉన్న బీజేపీని టీడీపీతో కలవడానికి ఒప్పించారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేశారు, ఈ కూటమి కట్టడానికి నేను ఢిల్లీ పెద్దలతోటి తిట్లు కాయాల్సి వచ్చింది, తిట్లు తినాల్సి వచ్చింది, మాట పడాల్సి వచ్చింది అని ఆయనే స్వయంగా చెప్పారు. అంటే టీడీపీతో కలవడానికి బీజేపీ ఇష్టపడలేదు అనే అర్థం ఆయన మాటలో మనకు అర్థమవుతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కూటమి కట్టడం వల్ల ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం కూడా తిరిగి అధికారంలో రావడానికి టీడీపీకి వచ్చిన 16 సీట్లు, జనసేనకు వచ్చిన 2 సీట్లు, బీజేపీకి వచ్చిన 3 ఎంపీ సీట్లు కూడా కారణం కావడం వల్ల ఈ మొత్తం కూటమి అనే దానికి హైప్ వచ్చేసింది సెంట్రల్లో కానీ రాష్ట్రంలో కానీ. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడించాలని కూటమి అనుకుంది, 115 సీట్లతో ఓడిస్తామని కూటమి అనుకుంది. కానీ అలాంటి కూటమికి 164 సీట్లు వచ్చాయి, 135 సీట్లు టీడీపీ గెలిచింది, 21 సీట్లో పోటీ చేసిన జనసేన 21 సీట్లో గెలిచింది, 10 సీట్లో పోటీ చేసిన బీజేపీ 8 సీట్లో గెలిచింది. అంటే ఏ రకంగా చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఈ కూటమిలో ఉన్న పార్టీలకు సముచితమైన గౌరవాన్ని ప్రజల నుంచి తీసుకుంది. అదే స్థాయిలో ఈ కూటమిలో ఉన్న ప్రతి పార్టీకి కూడా గౌరవం ఉండాలి. క్యాబినెట్ బెర్తుల విషయంలో కానీ అలాగే మంత్రి పదవుల విషయంలో కానీ కూడా అలా అనుకున్నారు. ఆ విధంగా అనుకున్న తర్వాతనే ఈ క్యాబినెట్ కూర్పు జరిగిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 3 రోజులైంది క్యాబినెట్లో మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి. ఎప్పుడు కూడా సాయంత్రానికల్లా రాత్రికల్లా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ కూడా క్యాబినెట్లు పోర్ట్ఫోలియో అలాట్ చేసేవాళ్ళు, శాఖలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి మొదటి రోజు జరగలేదు, నిన్న 2వ రోజు జరగలేదు, 3వ రోజు ఈరోజు మధ్యాహ్నం పూట ఈ క్యాబినెట్ లిస్టు బయటకు వచ్చింది. అంటే సుదీర్ఘమైన కసరత్తు జరిగింది. బీజేపీని ఒప్పించాలి, బీజేపీకి నచ్చజెప్పాలి, జనసేనను ఒప్పించాలి, జనసేనకు నచ్చజెప్పాలి, అలాగే టీడీపీలో ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలి, సమర్థవంతంగా పనిచేసేవాళ్ళు కావాలి. గతంలో పరిస్థితి వేరు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. రాష్ట్రం ఇంకా మొదటి దశలోనే ఉంది, విడిపోయిన తర్వాత అభివృద్ధి చెందలేదు, రాజధాని కూడా రాష్ట్రానికి లేదు, పరిశ్రమలు రావడం లేదని టీడీపీ ఆరోపిస్తూ ఉంది, ఐటీలో వెనకబడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతి ఒక్క శాఖ కూడా ప్రతి ఒక్క మంత్రి కూడా ఆ శాఖను తీసుకున్న వాళ్ళు వాటికి న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే శాఖ ఇవ్వాల్సిన వాళ్ళ శక్తి సామర్థ్యాలను కూడా చూసుకోవాల్సింది. కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కూర్చొని లెక్కలు వేసుకున్న తర్వాత ఆచితూచి వ్యవహరిస్తూ క్యాబినెట్కి రూపకల్పన చేసుకున్నారు. ముందుగా క్యాబినెట్లో ఎవరెవరు ఉండాలనేది, ఆ తర్వాత క్యాబినెట్లో ఉన్న వాళ్ళకి ఏ శాఖలు ఇవ్వాలనేది కూడా స్పష్టంగా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే కేటాయించడానికి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమందికి ఇచ్చిన శాఖలను చూస్తే అవి ఖచ్చితంగా అవి వాళ్ళకి ఇవ్వాల్సినవే, వాళ్ళకి ఇవ్వదగినవే అనే అభిప్రాయం కలుగుతూ ఉంది.